అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జీవితం చేజారిందా నవల చదువుకుంటున్నాము. రాసిన వారు శరత్ చంద్ర గారు. నారాయణ సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అతని కళ్ళ ముందు వసుంధర కనిపిస్తూ ఊరిస్తోంది. వసుంధర ఎక్కడ పని చేస్తోందో అర్థం కాలేదు. పిల్లల్ని ఎంత గుచ్చిగుచ్చి అడిగినా సమాధానం రావట్లేదు. వాళ్ళని కిడ్నాప్ చేస్తే ఒక్క నిమిషం అతడిలోకి ఆ ఆలోచన వచ్చి మాయమైంది. అంత రిస్క్ తీసుకోవడానికి అతడు సిద్ధంగా లేడు. పిల్లల్ని మచ్చిక చేసుకుని రాబట్టుకోవాలి. అలా నిర్ణయించుకున్న తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాడు. ప్రక్కరోజు ఫ్రూట్స్, 2-3 రకాల బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకెళ్ళి ఇచ్చాడు. ఇద్దరు ముందు రిజెక్ట్ చేశారు. ప్లీజ్ తీసుకోండి నాన్న, మీరు నా బిడ్డల లాంటి వాళ్ళు. మీ నాన్న ఇస్తే తీసుకోరా అన్నాడు నిష్ఠూరంగా. నువ్వు మా నాన్నవి కాదు కదా అంది హర్షప్రియ. మీ అమ్మ ఒప్పుకుంటే ఎంతసేపు? తనలో తాను గొనుక్కున్నాడు. ఇవేమీ వద్దు తేల్చి చెప్పింది హర్షశ్రీ. ప్రేమతో తెచ్చాను, మీ ఇష్టం. మీరు తినకపోతే కాలువలో పడేయండి చెప్పి అక్కడ అవి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. గంట తర్వాత తల్లికి ఫోన్ చేసింది హర్షప్రియ. పొరపాటును కూడా తీసుకోకండి కరాఖండిగా చెప్పింది. అలాగే మమ్మీ చెప్పారిద్దరు. దుర్మార్గుడు తన బిడ్డలను ఏం చేస్తాడో అన్న ఆందోళనకు గురైంది వసుంధర. వీలైనంత త్వరగా ఆ స్కూల్ నుండి వాళ్ళను మార్చాలి. పిల్లలిద్దరిని విజయవాడకు తెచ్చేస్తే ఇక్కడికి మాత్రం రాడని నమ్మకమేంటి? తాను పనిచేసే చోటు కూడా తెలిసిపోతుంది. ఏం చేయాలిరా భగవంతుడా? తల పట్టుకుంది. మేడం, మిమ్మల్ని మేనేజర్ సార్ పిలుస్తున్నారు. అటెండర్ పార్వతీశం పిలుపుతో లోకంలోకి వచ్చింది. పరధ్యానంగా మేనేజర్ గదిలోకి అడుగుపెట్టింది. మేనేజర్ రామకృష్ణ వెకిలిగా నవ్వుతూ కూర్చో వసుంధర చెప్పాడు. అప్రయత్నంగా కూర్చుంది. అతని చూపులు ఎక్కడ తారట్లాడుతున్నాయో అర్థం చేసుకుని చీర సరిచేసుకుంది. చెప్పండి సార్ అంది. నీ వర్క్ ప్రోగ్రెస్ ఇంకాస్త పెరిగితే బోనస్కి రికమెండ్ చేద్దామనుకుంటున్నా చెప్పాడు చైర్లో రిలాక్స్ అవుతూ. మీరు బోనస్ ఇస్తారని కాదు సార్, సిన్సియర్గానే ప్రయత్నిస్తున్నాం చెప్పింది టీం మొత్తానికి వకాల్తా పుచ్చుకొని. వీక్గా ఉన్న వాళ్ళను, పని మీద శ్రద్ధ లేని వాళ్ళను తీసేయి. నీకు ఆ సంపూర్ణ స్వేచ్ఛనిస్తున్నా అన్నాడు. తన ఆస్తి మొత్తానికి నువ్వే వారసురాలివి అన్నంత భరోసా ఇస్తూ. సడన్గా తొలగిస్తే వాళ్ళ మీద ఆధారపడ్డ జీవితాలు సంక్షోభంలో పడతాయి సార్ చెప్పింది. చప్పున పైకి లేచి వచ్చి వసుంధర చేతులు పట్టుకొని, నీ జాలి హృదయమే నాకు నచ్చుతుంది వసుంధర. ప్లీజ్ నా మీద కూడా జాలి చూపు అన్నాడు ముఖాన్ని ముందుకు తెస్తూ. నేను వస్తాను సార్, అకౌంట్స్ టాలీ చేయాలి అని చప్పున పైకి లేచింది. అలా లేచేటప్పుడు ఆమె వాలుజడ అతని ముఖం ముందుకు వచ్చింది. కిల్లి వాసన గుప్పున ఆమె నాసికా పుటాలను తాకింది. రామకృష్ణ ఇక్కడ సెటిల్ అయిన తమిళుడు. గంటకొక కిల్లీ నమలడం అతడికి అలవాటు. గారపట్టిన పళ్ళని కిలిస్తూ, ముందు నా అకౌంటుని సెటిల్ చేయి వసు అన్నాడు గోముగా. చెల్లును అతని చెంప మీద ఒకటిచ్చి విసవిస తన టేబుల్ దగ్గరకు వచ్చేసింది. అప్పుడే అటుగా వచ్చిన పార్వతీశం ఆ దృశ్యం చూడనే చూశాడు. రామకృష్ణ అవమాన భారంతో ఉడికిపోయాడు. అతడి పరిస్థితి చూసి పార్వతీశం అడ్వాంటేజ్ తీసుకుంటూ, తను కంచు సార్, చిన్నగా హ్యాండిల్ చేయాలి అన్నాడు. అంతేనా అన్నాడు తన చెంపను తడుముకుంటూ. తన సీట్లోకి వచ్చాక వసుంధర ముఖాన్ని దోసిట్లోకి తీసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. చప్పున భర్త కృష్ణమూర్తి గుర్తుకు వచ్చాడు. నన్ను ఇలా ఒంటరిని చేసి తోడేళ్ల మధ్య వదిలి వెళ్ళారా? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి? నా బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలి అనుకుంది రుద్ధమైన స్వరంతో. వెంటనే ఆమెకు అరవింద్ గుర్తుకు వచ్చాడు. తన సెల్ ఫోన్ తీసుకుని, ఈరోజు నా స్నేహితురాలి ఆఫీస్లో ఈ సంఘటన జరిగింది. ఆడవాళ్లకు లైంగిక వేధింపులు తప్పవా అని ప్రశ్నించింది. ఆర్ద్రత నిండిన మనస్సుతో జవాబిచ్చాడు అరవింద్. తనని ధైర్యంగా ఉండమనండి. వీలైనంత వరకు తన బాస్ ఛాంబర్కి ఒంటరిగా వెళ్ళవద్దని చెప్పండి చెప్పాడు. ఎలా సాధ్యమవుతుంది? అతగాడు ఒంటరిగానే కదా పిలుస్తాడు. వేరే వాళ్ళని తోడు తీసుకెళ్లడం సాధ్యం కాదు కదా అంది. అరవింద్ ఒక్క నిమిషం ఆలోచించి, పై ఆఫీసర్కి కంప్లైంట్ చేస్తానని హెచ్చరించమనండి చెప్పాడు. ఆ కంప్లైంట్ వెళ్లేలోపు ఈ అమ్మాయికి ఊస్టింగ్ వస్తుంది చెప్పింది. అరవింద్ ఒక్క నిమిషం మళ్ళీ ఆలోచనలో పడి, పోనివ్వండి వెధవ ఉద్యోగం. నాకు తెలిసిన ఆఫీసులు విజయవాడలో 1-2 ఉన్నాయి. అక్కడ పెట్టిస్తాలే జాబ్ అన్నాడు భరోసాగా. వసుంధర మనసులో నవ్వుకొని, అక్కడ మాత్రం మగవాళ్ళు ఉండరా అంది. బుర్ర తినకండి బాబు, ఆత్మవిశ్వాసం నింపండి. పరిస్థితులను ఎదుర్కొనే మానసిక ధైర్యాన్ని పెంచుకోమనండి. ఇప్పటికిదే నా సందేశం అన్నాడు. వసుంధర థ్యాంక్ యూ సార్, బై చెప్పింది. క్రిస్మస్ రోజులు వణికించే చలి. వసుంధర అరవింద్కి మానసికంగా చాలా దగ్గరైంది. తన స్నేహితురాలి కష్టాల పేరుతో
అతడితో చాటింగ్ చేయటం ఆమెకి చాలా స్వాంతన ఇచ్చింది. వసుంధర స్త్రీయా పురుషుడా అన్న మీమాంస వదిలేశాడు అరవింద్. తనకై తాను ముసుగు వీడేదాకా అడగకూడదన్న నిర్ణయానికి వచ్చాడు. ఆ రోజు SMS ఇచ్చింది. మా స్నేహితురాలు తనకు మీరిస్తున్న మనోధైర్యానికి కృతజ్ఞతగా తన స్వహస్తాలతో చేసిన స్వెటర్ పంపుతోంది. రేపది మీకు చేరుతుంది. అయ్యో ఎందుకండి, వద్దని చెప్పండి. అది చూస్తే మా ఆవిడ నా పీక కోస్తుంది, లేకపోతే విడాకులు ఇచ్చేస్తుంది. నవ్వుతూ SMS ఇచ్చాడు. విడాకులు ఇవ్వనియండి, మా స్నేహితురాల్ని మీ ఆవిడ ప్లేస్లో కాపురానికి పంపుతాను అంది నవ్వుతూ. ఇంకా నయం, మీరే కాపురానికి వస్తాననలేదు అన్నాడు తను కూడా రిటార్డ్ ఇస్తూ. అంటే మగవాళ్ళతో కూడా కాపురం చేస్తారా అంది ప్రతిగా స్పాంటేనియస్గా నవ్వుతూ. మీరు మగవాడో తెలిసే రోజు రాదని అనుకోకండి అన్నాడు. ఆల్ ది బెస్ట్ అని SMS ఆపుచేసింది. నవ్వుకుంటూ తన పనిలో తాను నిమగ్నమయ్యాడు అరవింద్. పక్క రోజు నిజంగానే చాలా అందంగా అల్లిన స్వెటర్ కొరియర్లో వచ్చింది. సైజు అటు ఇటుగా సరిపోయింది. రేవతి నుదురు ముడివేసింది. ఎవరు పంపించారో అంత ప్రేమగా అంది వ్యంగ్యంగా. నా అభిమాని చెప్పాడు. ఫ్రమ్ అడ్రస్ చూసింది. రామకృష్ణ అని ఉంది. నవ్వుకున్నాడు అరవింద్. తన అజ్ఞాత పాఠకురాలు తనని రక్షించడానికే రామకృష్ణ పేరు వాడుకుందని అర్థమైంది. ప్రక్క నిమిషం వసుంధరకి SMS పంపాడు. థ్యాంక్స్, స్వెటర్ పంపినందుకు కాదు, ఇంట్లో రావణ యుద్ధం జరగకుండా కాపాడినందుకు చెప్పాడు. స్వెటర్పై V అన్న ఆంగ్లాక్షరాన్ని డిజైన్ చేసింది వసుంధర. రేవతి అదే పట్టుకుంది. పంపిన వ్యక్తి పేరు రామకృష్ణ అయితే ఇక్కడ V ఉందేమిటి అడిగింది. ఏమో కనుక్కుని చెబుతా అన్నాడు కోపంగా. ఈ పాఠకురాలి నెంబర్ ఇవ్వండి, నేనే కనుక్కుంటా అంది కోపంగా. మతి లేకుండా మాట్లాడకు, నీకు నచ్చకపోతే తీసుకెళ్ళి ఆ మంటల్లో పడేయ్ కోపంగా చెప్పి బయటకు కదిలాడు. ఆఫీస్కి వెళ్ళాక SMS చేశాడు. V అన్న అక్షరాన్ని అల్లి నాకు ఇంట్లో మంట పెట్టారు, ఆ అగ్నికి ఏమవుతానో అర్థం కావట్లేదు చెప్పాడు. నో ప్రాబ్లం, ఫైర్ ఇంజిన్ పంపుతాను, నా స్నేహితురాలి పేరు Vతో మొదలవుతుంది, క్లూ ఇచ్చింది. నవ్వుకున్నాడు. ఈ దోబూచులాట అతడికి నచ్చింది. సర్లే కానివ్వండి, ఖాండవ దహనం అనుకుంటా చెప్పాడు. సుందరాకాండని కూడా అనుకోవచ్చు రిప్లై ఇచ్చింది. ఇక చాలు ఆపండి, ఇంట్లో కిష్కిందాకాండ మొదలైంది అన్నాడు నవ్వుకుంటూ. ఏదో ఒక రోజు తను తన 2 పిల్లలతో మీ దగ్గరకు వస్తుంది కృతజ్ఞతలు చెప్పుకోవడానికి. నన్ను కూడా తన పిల్లలతో పాటు సాక్కోమంట చెప్పాడు. దివ్యంగా చెప్పింది. దొరికారు అన్నాడు. నాలుక కరుచుకుంది వసుంధర. తను సిద్ధమని చెప్పాను అంది. ధన్యవాదాలు మీ వకాల్తాకు చెప్పాడు. వెల్కమ్ చెప్పి ఫోన్ కట్ చేసింది. గంట తర్వాత మామ మురళీధర్ ఫోన్ చేశాడు. థ్యాంక్స్ అల్లుడు, ఎవరో అభిమాని నీకోసం పంపిన కాశ్మీరీ ఉలెన్ స్వెటర్ నా మీద ప్రేమతో పంపావట. చాలా వెచ్చగా ఉందయ్యా, నా తరఫున థ్యాంక్స్ చెప్పు అన్నాడు. మనసు చివుక్కుమంది అరవింద్కి. జీవం లేని నవ్వొకటి నవ్వాడు. సాయంత్రం ఇంటికి వచ్చి రేవతిపై కేకలు వేశాడు. ఏంటే నువ్వు చేసిన పిచ్చి పని అన్నాడు. అంత పిచ్చి పని ఏం చేశాను అడిగింది. ఆ స్వెటర్ ఎందుకు పంపావు అడిగాడు. ఎవరో వగలాడి పంపిన స్వెటర్ వేసుకుని నా ముందే టింగురంగడిలా తిరగాలనుకున్నారా? అమ్మ వస్తే ఇచ్చి పంపాను. చచ్చింది గొర్రె అంది నవ్వుతూ. ఛీ అని తన గదిలోకి వెళ్ళాడు అరవింద్. స్వెటర్ ఇచ్చిన దానికన్నా తనని అనుమానించిన తీరు అతడికి బాధాకరం అనిపించింది. ఏం మనిషి తను, ఇలా అపార్థం చేసుకుని అవమానించడమేమిటి? ఎందుకు తన వైవాహిక జీవితం ఇలా అయిపోయింది? దుఃఖం ముంచుకు వచ్చింది. తన ఫీలింగ్స్ పంచుకోవడానికి మనిషి లేకపోవడం కన్నా మరో విషాదం లేదు. తన అజ్ఞాత పాఠకురాలితో పంచుకోవాలని సెల్ ఫోన్ చేతికి తీసుకున్నాడు. నా స్నేహితుడికి జీవితంలో ఒక విషాద కోణం ఉంది, మీకు వివరించినా అడిగాడు. వసుంధర నొసలుముడి వేసింది. నేను వింటే తనకేమైనా చేయగలనా అంది. ఏమో ప్రయత్నించండి చెప్పాడు. చెప్పండి అంది. అతడు ఎన్నో ఆశలతో ఒక మధ్యతరగతి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులకు అతిశయం ఎక్కువ. సడన్గా పూర్వీకుల నుండి కొంత ఆస్తి కలిసి వచ్చింది. ఇప్పుడు నడమంత్రపు సిరి వచ్చింది. అతన్ని శ్లేష్మంలో ఈగల తీసి పారేస్తుంటారు. అతడి ఉనికిని గుర్తించరు. వైవాహిక బంధం వదులుకోలేక అక్కడే ఉండి అవమానాలు పడలేక మానసిక క్షోభ అనుభవిస్తున్నాడు. అతడికి నేనేం సలహా ఇవ్వగలను చెప్పాడు భారంగా నిట్టూర్చి. నా స్నేహితురాలి గాథ కన్నా విషాదంగానే ఉంది. ఒకరికి తోడులేని బాధ, ఒకరికి తోడున్న తప్పని బాధ. ఏమిటో జీవితం. వసుంధర నిట్టూర్పు. అందుకే అతడికి ఒక సలహా ఇచ్చా చెప్పాడు. ఏమిటది అడిగింది ఆసక్తిగా.
సన్యాసుల మఠంలో కలిసిపోమ్మని. గుడ్ సజెషన్ అంది. నవ్వొచ్చింది కదూ. కమండలాలు, రుద్రాక్షలు, పులి చర్మాలు కొనుక్కోమని నేనే పైసలిచ్చా చెప్పాడు. ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఓకే గుడ్ నైట్ చెప్పాడు. దుప్పటి ముసుగేసుకుంటూ అజ్ఞాత వ్యక్తిని గుర్తు చేసుకున్నాడు. అటు తిరిగి రేవతి నిద్రపోతోంది. అప్రయత్నంగా అతడి పెదవులపై చిరునవ్వు మొలిచింది. వసుంధర ఆలోచనలో పడింది. అరవింద్ చెప్పింది మిత్రుడి కథ, స్వీయ కథ. తను కూడా మానసిక వ్యధకు లోనయ్యాడా? ఇక దోబూచులాట ఆపేసి తనెవరో చెబితే మానసికంగా కాస్త ఓదార్పు లభిస్తుందేమో. చెప్పేస్తే ఎలా ఉంటుంది? తాను పంపిన స్వెట్టర్ వేసుకున్నాడా? సందేహాల మధ్య తెల్లారింది. అల్లుడు, నీ ఫ్రెండ్ ఎవరో మినిస్టర్ గారి పిఏ ఉన్నాడట కదా? అమ్మాయి చెప్పింది. బ్రేక్ దర్శనానికి రికమెండేషన్ లెటర్ తీసుకోండి చెప్పాడు మురళీధర్. ఇబ్బందిగా ముఖం పెట్టాడు అరవింద్. ఆ మధ్య మంత్రి పిఏగా పనిచేస్తున్న బాల్యమిత్రుడు భాస్కరం ఫోన్ చేశాడు. ఆ సమయంలో తాను బ్యాంకులో ఉన్నాడు. ఏం లేదు అరవింద్, మా మంత్రికి బాగా కావలసిన వ్యక్తి సంతోష్ అని ఒక కుర్రాన్ని నీ దగ్గరకు పంపుతా. ఏదైనా లోన్ మంజూరు చేయించు. తను మాట్లాడేలోపు ఫోన్ పెట్టేశాడు భాస్కర్. కట్ చేస్తే గంటకల్లా సంతోష్ బ్యాంక్ దగ్గరకు వచ్చి ఫోన్ చేశాడు. సార్, నన్ను భాస్కరం సార్ పంపించారు చెప్పాడు. మర్యాద కోసం లోపలికి రమ్మన్నాడు. పాన్ పరాగు నములుతూ సంతోష్ లోనికొచ్చాడు. రెక్లెస్గా ఉన్న అతడి వైఖరి చూసి నొసలు ముడివేశాడు అరవింద్. చెప్పండి, ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నారు అడిగాడు అరవింద్. డాక్యుమెంటరీ ఫిలిం తీయాలనుకుంటున్నా సార్ చెప్పాడు. అరవింద్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మొహమాటం కోసం మేనేజర్ షణ్ముగం దగ్గరకు వెళ్ళాడు. షణ్ముగం ఎగాదిగా చూసి, డాక్యుమెంటరీలకు, సినిమాలకు లోన్లు ఇవ్వం కదబ్బా అన్నాడు. అరవింద్ రిక్వెస్ట్ చేశాడు. సరే, మా అరవింద్ రికమెండ్ చేశాడు కాబట్టి సెక్యూరిటీకి ఏదైనా ల్యాండ్ చూసుకో చెప్పాడు. వచ్చిన కుర్రాడు ఎగాదిగా చూసి, ల్యాండ్స్ లేవు సార్ చెప్పాడు. తప్పదు బాబు, సెక్యూరిటీ లేకుండా లోన్లు ఇవ్వటానికి బ్యాంక్ రూల్స్ ఒప్పుకోవు చెప్పాడు. ఈ విషయమే తర్వాత చెప్పాడు అరవింద్. భాస్కరం అంతెత్తుకెగిరి, సెక్యూరిటీ ఉంటే ఏ బ్యాంక్ వాళ్ళైనా ఇస్తారు, అందుకు మీ బ్యాంకే అవసరం లేదు అన్నాడు. నేనేం చేయగలను భాస్కర్, బ్యాంక్ రూల్స్ కదా అన్నాడు. సర్లే, ఏదో ఒక ల్యాండ్ పేపర్లు చూసి పంపుతా, లోను శాంక్షన్ చేయించు చెప్పాడు. ట్రై టు మై లెవెల్ బెస్ట్ చెప్పాడు అరవింద్. ట్రై కాదు, ఖచ్చితంగా కావాలి. సంతోష్ తీసే గవర్నమెంట్ డాక్యుమెంటరీలో నాకు ఆదాయం సగం వాటా వస్తుంది. మనసు పెట్టు బాస్ చెప్పాడు. నిజానికి బ్యాంకులో స్టాఫ్ తిరుమలకి వెళ్ళినా, అన్నవరం వెళ్ళినా, యాదగిరిగుట్ట, శ్రీశైలం ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా భాస్కరానికి చెప్పే గదులు, స్పెషల్ దర్శనం ఏర్పాటు చేయిస్తుంటాడు అరవింద్. అది తను రేవతితో చెబితే రేవతి తండ్రి తన మామ మురళీధర్కి చెప్పిందని అర్థమైంది. కానీ సంతోష్ తెచ్చిన ల్యాండ్ డాక్యుమెంట్లు సరిగా లేవని ల్యాండ్ లీగల్ డిపార్ట్మెంటు రిజెక్ట్ చేసింది. అరవింద్ చేసేదేమీ లేక చేతులెత్తేశాడు. అప్పటి నుంచి అరవింద్ ఫోన్ ఎత్తడం మానేశాడు భాస్కర్. ఇప్పుడు మావయ్య ఆబ్లిగేషన్ ఎలా ఫుల్ఫిల్ చేయాలో అర్థం కాక జుట్టు పీక్కున్నాడు. అతడికి భార్య దర్శనం లిస్ట్ ఇచ్చింది. తన పేరు తప్ప లిస్టులో అందరి పేర్లు ఉన్నాయి. నా పేరు రాయలేదే అడిగాడు. వచ్చే పని అయితే రాసుకోమన్నాడు నిర్లక్ష్యంగా చెప్పింది రేవతి. మీరు వెళ్ళాలని డిసైడ్ అయిపోయారా అడిగాడు. దేవుడి దగ్గరకు వెళ్ళడానికి కూడా మీ పర్మిషన్ కావాలా పడసరంగా అంది రేవతి. పర్మిషన్ గురించి కాదు, వారం రోజులు పిల్లలకు చదువులు పోవా అన్నాడు కోపంగా. పోనివ్వండి, ఏం కాదు. అయినా ఆ చెత్త కథలు రాసుకుంటూ కూర్చోకపోతే పోయిన క్లాసుల్ని మీరు చెప్పండి అంది రేవతి. అరవింద్కి ఒళ్ళు మండింది. నా కథల జోలి నీకెందుకు? నీ ఏడుపు ఏదో నువ్వు ఏడువు అని విసురుగా బయటకు నడిచాడు. వెనక నుండి భార్య గొనగడం వినిపించింది అరవింద్కి. మరునాడు మామ మురళీధర్ ఫోన్ చేశాడు. అబ్బాయ్, అమ్మాయి లిస్ట్ ఇచ్చింది కదా, మినిస్టర్ లెటర్కి ట్రై చేస్తున్నావు కదూ అడిగాడు ఆయన. ట్రై చేస్తున్నాను మామయ్య గారు చెప్పాడు అరవింద్. మళ్ళీ భాస్కర్కి ఫోన్ చేశాడు. మరో రింగ్ తర్వాత భాస్కర్ నిర్లక్ష్యంగా ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు అరవింద్ అడిగాడు. బాస్, మా ఫ్యామిలీ తిరుమల దర్శనానికి వెళ్ళాలనుకుంటోంది. ప్లీజ్ ఈ ఒక్కసారికి సాయం చేయవు అడిగాడు. భాస్కర్ ఏమనుకున్నాడో ఏమో. సరే, పేర్లు పంపు చెప్పాడు. అరవింద్ SMS చేశాడు. అందులో తన పేరు పంపలేదు. గంట తర్వాత భాస్కర్ ఫోన్ చేసి, VIPల రద్దీ ఎక్కువగా ఉందట బాస్, మినిస్టర్స్ లెటర్స్కి దిక్కులేదుట చెప్పాడు. అరవింద్ ఏదో మాట్లాడబోయేలోపు ఫోన్ కట్ అయింది. భాస్కర్ ప్రతీకారం తీర్చుకున్నాడనిపించింది. నిస్పృహ ఆవరించింది అరవింద్కి.
మావయ్య వాళ్ళు ఆశ పెట్టుకున్నారు. తన వల్ల కాలేదని చెప్పడానికి నోరు రాలేదు. పైగా తన అసమర్థత గురించి తన ముందే జోకులేసుకుంటారు తండ్రి కూతుళ్ళు. అది ఇంకా దుర్భరం. తన బావమరిది అత్త కూడా వచ్చి కామెంట్స్ విసురుతారు. బావకు అంత సీన్ లేదులే అక్క. శ్రీకాంత్ సెటైర్. పాపం ఆ పిల్లాడికి ఏం తెలుసు అమ్మాయి. ఆ బ్యాంకు లెక్కలు, ఆ పిచ్చి కథలు తప్ప అత్త వెటకారం కళ్ళ ముందే కనిపించింది. మరో 2-3 ద్వారా ట్రై చేశాడు. తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. పైగా రాష్ట్రపతి వస్తున్నాడు. నువ్వు చెప్పే రోజుల్లో దర్శనం దుర్లభం, మరో మిత్రుడు చెప్పాడు. అతడి దగ్గర బంధువు ఒకరు టీటీడీలో పనిచేస్తున్నట్టు తెలిస్తే అడిగి చెప్పాడు. రాత్రి ఇంటికి వచ్చాక వాకిట్లోనే అడిగింది రేవతి. దర్శనానికి మంత్రి లెటర్ తీసుకున్నారా? నాన్న 2 సార్లు ఫోన్ చేసి గుర్తు చేశాడు చెప్పింది. పేర్లు పంపాను చెప్పాడు. గదిలోకి వెళుతూ స్నానం చేసి బెడ్ మీద వాలితే నిస్త్రాణంగా అనిపించింది. తన అజ్ఞాత పాఠకురాలైన వసుంధరకి మెసేజ్ పెట్టాడు. తన ఫ్రెండ్కి దర్శనం సమస్య ఎదురైనట్టు. వసుంధర ప్రశాంతంగా విని అయ్యో పాపం అని రిప్లై ఇచ్చింది. ఇప్పుడు బ్రేక్ దర్శనం ఇప్పించకపోతే మావాడు నపుంసకుడి కిందే లెక్క ఇంట్లో చెప్పాడు. ఇది దారుణంగా ఉన్నదండి. మీ ఫ్రెండ్ అత్తమామల ధోరణి. కనీసం ఆ మహాతల్లి ఆయన భార్య అయినా అర్థం చేసుకోదా అంది వసుంధర. అర్థం చేసుకుంటే సమస్యలు ఎందుకుంటాయి అన్నాడు. నిజమే, రైటర్లకు ఇటువంటి సమస్యలు కూడా కథావస్తువులవుతాయి అని నవ్వుతూ మెసేజ్ ఇచ్చింది. అరవింద్ గుడ్ నైట్ చెప్పి మెసేజెస్ ఆపు చేశాడు. ఆలోచనల్లో పడింది వసుంధర. తన ఎండి రామకృష్ణ దగ్గర బంధువులెవరో సెక్యూరిటీ చీఫ్గా పనిచేస్తున్నారు. తాము ఒకసారి క్యాంపు మీద వెళ్ళినప్పుడు బ్రేక్ దర్శనం ఏర్పాటు చేయించాడు రామకృష్ణ. గర్వంగా కాలర్ కూడా ఎగరేశాడు రామకృష్ణ. అరవింద్ సమస్య పరిష్కారానికి రామకృష్ణ సహకారం అడిగితే ఎలా ఉంటుంది? దాన్ని అతడు అడ్వాంటేజ్గా తీసుకుని ముందుకు వస్తే? ఏమైతే అది కానివ్వమని రామకృష్ణ ఛాంబర్లోకి వెళ్ళింది. చెప్పు వసు అడిగాడు రామకృష్ణ. సార్, కాస్త మీ సాయం కావాలి సార్ అడిగింది. ఏం కావాలి? పైసలేమైనా కావాలా? అడ్వాన్స్ శాలరీ ఇవ్వనా? గలగలా అడిగాడు. మా రిలేషన్స్ తిరుమలకి వెళ్తున్నారు. కాస్త బ్రేక్ దర్శనానికి అవకాశం కల్పించాలి అడిగింది. 1 నిమిషం వసుంధర ముఖంలోకి చూసి, అదేమంత చిన్న విషయం అనుకుంటున్నావా? బ్రహ్మోత్సవాల సమయం, విఐపీల తాకిడి ఎక్కువ గొణిగాడు కళ్ళద్దాల్లోంచి వసుంధర నడుం వైపు చూస్తూ. అతడు చూపుల తీరు చూసి చీర సరిచేసుకుంది. ప్లీజ్ అవకాశం ఉంటే చూడండి సార్ అంది. వసుంధర బ్రతిమాలిన తీరు చూసి ఫ్లాట్ అయ్యి సర్లే పేర్లివ్వు చెప్పాడు. ఇంకాసేపట్లో ఇస్తా సార్ అంది. బంధువులన్నావు, పేర్లు తెలీదా? చూపుల్ని గుండెల వైపుకి పోనిస్తూ అన్నాడు. పేర్లు తెలుసు సార్, కానీ ఎంతమంది వెళతారో తెలీదు. తోచింది చెప్పింది. సర్లే పేర్లు ఫైనల్ చేసి తీసుకురా చెప్పాడు. 2 మినిట్స్ సార్ అని గబగబా తన సీటు దగ్గరకు నడిచి ఫోన్ చేతికి తీసుకుంది. ఆ సంతోషంతో కాల్ చేయాలనుకుంది. కానీ కాల్ చేస్తే తాను స్త్రీయో పురుషుడో తెలిసిపోతుందని మెసేజ్ పెట్టింది. తిరుమలకి పోవాలనుకునే మీ వాళ్ళ జాబితా ఇస్తే నేను ట్రై చేస్తా అరవింద్ గారు. కీ చప్పుడుతో లోకంలోకి వచ్చిన అరవింద్, నిజంగానా అడిగాడు ఆనందంతో. 100% నిజం గురువుగారు ఆన్సర్ ఇచ్చింది. అరవింద్కి ఊపిరి వచ్చినట్లయింది. చకచక అన్ని పేర్లు కొట్టి అందులో తన పేరు కూడా యాడ్ చేసుకున్నాడు. అరవింద్ పంపిన పేర్లను ఎండి రామకృష్ణకు ఫార్వర్డ్ చేసి నేమ్స్ పంపాను సార్ చెప్పింది. సెల్ చూసుకుంటూ ఓకే వసు చెప్పాడు. మరునాడు చీఫ్ సెక్యూరిటీ షణ్ముగం నెంబర్ ఇచ్చాడు రామకృష్ణ. రామం, దర్శనం టైట్గా ఉంది, ట్రై చేస్తాను చెప్పాడు. ట్రై కాదు బాబాయ్, తప్పక దర్శనం చేసుకోవాలి చెప్పాడు బతిమాలుతున్న ధోరణిలో. సర్లే నేమ్స్ పంపు చెప్పాడు. వసుంధర తనకు పేర్లు పంపిన వారందరి ఐడి ప్రూఫ్లతో వెళ్ళమని మెసేజ్ పెట్టింది. అదే చెప్పాడు భార్య రేవతికి, మామ మురళీధర్కి. మంచిది అల్లుడు గారు. తీరా అక్కడికి వెళ్ళాక వాళ్ళు హ్యాండ్స్ అప్ అంటే అడిగాడు. అలా ఏం జరగదు, మీరు వెళ్ళిరండి మామయ్య గారు చెప్పాడు. మరునాడు ఇంటికి వచ్చిన మామ మురళీధర్, అల్లుడు ఐడి ప్రూఫ్స్ కంపల్సరా? శ్రీకాంత్ గారి పాన్ కార్డ్ కనబడటం లేదు చెప్పాడు. అయినా ఈ ఐడి ప్రూఫ్ల గొడవేంటి విసుగ్గా అంది రేవతి. ఇప్పటికీ టీటీడీ నిబంధనలు ఏం చేస్తాం చెప్పాడు అరవింద్. ఇంతకాలానికి ఒక మంచి పని చేశారు అంది అఖిలాండేశ్వరి నవ్వుతూ. అత్తవైపు కొరకొరా చూస్తూ బయటికి నడిచాడు అరవింద్. వెనకవైపు నుండి నవ్వులు వినిపించాయి. వెర్రి వెంగలప్ప, పోన్లే ఎవడ్నో పట్టాడు, మావయ్య ఎద్దేవా వినిపించింది. మొత్తానికి ఆయన గారికి భలే పని పెట్టావు నాన్న అంది రేవతి.
అయినా ఎందుకైనా మంచిదని చైర్మన్ పిఏకి నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఫోన్ చేయిస్తున్నాను అమ్మాయి. మీ ఆయన ఫెయిల్ అయితే చైర్మన్ పిఏ సహకారం తీసుకుందాం. మంచి పని చేశారు అభినందనగా భర్త వైపు చూసింది అఖిలాండేశ్వరి. మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను మెసేజ్ పెట్టింది వసుంధర. ఓ గుడ్, కాల్ చేస్తారా? నన్ను చేయమంటారా? అడిగాడు ఆతృతగా. నేనే చేస్తాను చెప్పింది. వెల్కమ్ చెప్పాడు. అన్నట్టుగానే ఆ రోజు సాయంత్రం తన ఆఫీస్ అయిపోయాక 6 గంటలకు కాల్ చేసింది. హాయ్ అన్నాడు. గుడ్ ఈవినింగ్ సార్ అంది. గుడ్ ఈవినింగ్ చెప్పాడు. కథ నా స్నేహితురాలిది కాదు, నాదే చెప్పింది. గెస్ చేశాను అన్నాడు. నేను కూడా మీరు చెప్పిన కథలో పాత్ర మీదేనని అర్థమైంది అంది. గుడ్, ఇంటెలిజెంట్. సో ఇద్దరం బాధితులమే అన్నాడు. మీరు మగమహారాజు సార్. మీ బాధలు తీర్చుకోవడానికి ఏదో ఒక వ్యాపకం ఉంటుంది, లేదా మిత్రులుంటారు. నేను అలా కాదు కదా, బాధపడటమే వ్యాపకమైపోయింది అంది. జీవితం ఎవరికి వడ్డించిన విస్తరి కాదు, ఎవరి సమస్యలు వారికి ఉంటాయి చెప్పాడు. కావచ్చు, కొన్ని సమస్యలు ఎప్పటికీ తీరవు. నా సమస్యలకు మరణమే మార్గం అనిపిస్తుంది అంది. అరవింద్ కోపంగా నేను ఫోన్ కట్ చేస్తాను అన్నాడు. అయ్యో ఎందుకలా అంది. చనిపోవాలనుకుంటున్నాను, మృత్యు శరణ్యం అనే డైలాగ్స్ నాకు నచ్చవు అన్నాడు. సరే విత్డ్రా చేసుకుంటున్నాను అంది. సరే ఇప్పుడు నేను ఏ విధంగా సాయపడగలను చెప్పండి అన్నాడు. నా సమస్య మగవాడు, వాడి చూపులు చేష్టలు, అవి తట్టుకోవడం నాకెలా సాధ్యం? ఒంటరి జీవితం అంది. ఏదైనా సొంతంగా బిజినెస్ మొదలు పెట్టండి చెప్పాడు. అంత పెట్టుబడి నా దగ్గర లేదు, అంత ఓపిక కూడా లేదు అంది. ఎవరినైనా ఆర్థికంగా పరిస్థితి బాగున్న వాళ్ళని చూసి మళ్ళీ పెళ్లి చేసుకోండి అన్నాడు. వద్దు, పిల్లలు ఎదిగి వస్తున్నారు, వాళ్ళు అడ్జస్ట్ కాలేరు. సవతి తండ్రి వాళ్ళని ఎంతవరకు ఆదరిస్తాడో అసలే తెలీదు, పైగా రిస్క్ చెప్పింది. మరి ఇప్పుడెలా అన్నాడు. అది తెలియకే కదా మీకు ఫోన్ చేశాను చెప్పింది. ఇప్పటికిప్పుడే మీ సమస్యకి పరిష్కారం చెప్పలేను, కాస్త సమయం ఇవ్వండి చెప్పాడు. ఇవ్వలేరని తెలుసు, మానసిక స్వాంతన కోసం చేశాను. ఎనీహౌ చాలా థ్యాంక్స్ సార్, విలువైన మీ సమయాన్ని కేటాయించారు అంది. అదేం లేదు, నా రచనలు ఇంత చక్కగా ఫాలో అయ్యే అభిమానితో మాట్లాడటం నాకు కూడా సంతోషమే చెప్పాడు. చిన్న సలహా అంది. చెప్పండి అన్నాడు. మీ ఆవిడ్ని ప్రేమించండి అంది. అరవింద్కి చప్పున కోపం వచ్చింది. నాది వన్ సైడ్ లవ్, ఆవిడ గారికి చిటపటలు సహజం అన్నాడు. కాదు, మీ రచనల కన్నా ఎక్కువగా ప్రేమించండి అంది. మీ సమస్యకు పరిష్కారం కావాలని ఫోన్ చేసి నా సమస్యకు పరిష్కారం చెబుతున్నారా? ఎనీహౌ థ్యాంక్స్, ప్రయత్నిస్తాను అన్నాడు. ఆఫీస్ నుండి వెళ్ళేప్పుడు పూలు తీసుకెళ్లాడు. వాటిని చూసి రేవతి నొసలు ముడివేసింది. ఏంటి కొత్తగా పూలు తెచ్చారు అంది వ్యంగ్యంగా. బావుంటుందని చెప్పాడు. నాకు ఫ్లవర్స్ ఫ్లేవర్ పడదని తెలీదా అంది. నిజమే, తనకి గుర్తు రాలేదు అనుకున్నాడు. ఆ రాత్రి రేవతిని దగ్గరకు తీసుకున్నాడు. యాంత్రికంగా ఒళ్ళప్పగించింది. తాను చూపించే ప్రేమకు రేవతి అర్హురాలా? తల విదిలిచ్చాడు. మరునాడు సాయంత్రం 6 గంటలకు మళ్ళీ వసుంధర కాల్ చేసింది. ఏంటి, మీ ఆవిడ్ని ప్రేమిస్తున్నారా లేదా అడిగింది. నాది వన్ సైడ్ లవ్ తల్లి, ఆమె కరుణించదు కనికరించదు అన్నాడు. అలా డిసప్పాయింట్ అయితే ఎలా సార్? కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది అంది వసుంధర. ఈ సమాధానం మీకు వర్తిస్తుంది అన్నాడు. నవ్వింది. మీరు హైదరాబాద్ వచ్చేయండి, ఇక్కడ ఎక్కడో దగ్గర జాబ్ ఏర్పాటు చేస్తాను చెప్పాడు. వద్దు సార్, అది మీ సమస్యని మరింత జటిలం చేస్తుంది అంది. పర్వాలేదు, నా మాట విను, ఆ తోడేళ్ల నుండి తప్పుకొనిరా చెప్పాడు. థ్యాంక్స్ యువర్ ఆపర్చునిటీ సార్, కానీ అంగీకరించలేను చెప్పింది. సరే ఉంటాను అని ఫోన్ కట్ చేశాడు. మరు నిమిషం వసుంధర ఒక మెసేజ్ పెట్టింది. ఎవరు ప్రేమించే వాళ్ళని ఇబ్బంది పెట్టరు, నేను మీ ఆలోచనల్ని ప్రేమిస్తున్నాను, మీ భావుకత్వాన్ని ప్రేమిస్తున్నాను, అందుకే మీ ఆహ్వానాన్ని అంగీకరించలేకపోతున్నాను. మీ సంసార జీవితం సుఖంగా సాగాలి, అర్థం చేసుకోండి అంది. పని చూసుకో మెసేజ్ పెట్టాడు. నా పని మీ గురించి ఆలోచించడమే ఇప్పుడు ఆన్సర్ ఇచ్చింది. నో థ్యాంక్స్ చెప్పాడు. ఫోన్ పెట్టేశాక వసుంధర గురించి తీవ్రంగా ఆలోచించాడు. తనకు తెలిసిన కంపెనీలో జాబ్ పెట్టించాలన్న నిర్ణయానికి వచ్చాడు. తిరుమల సందర్శనకు వసుంధర చూపిన చొరవ తర్వాత రామకృష్ణ ఆమెపై మానసిక ఒత్తిడి పెంచుతాడని అర్థమైంది. సర్పనీడలో వసుంధరను ఉంచటం సరైంది కాదనిపించింది. రేవతి, నేనొక అమ్మాయికి సాయం చేయాలనుకుంటున్నాను చెప్పాడు. చెయ్యండి, దానికి నా పర్మిషన్ ఎందుకు అంది రేవతి. పర్మిషన్ కోసం కాదు,
సమాచారం కోసం చెబుతున్నాను చెప్పాడు. నాకే సమాచారాలు అక్కర్లేదు, మీరు చేయాలనుకున్నది చేయండి చెప్పింది పెడసరంగా. తను నీ గురించే ఫీల్ అవుతోంది చెప్పాడు. నా గురించి ఫీల్ కావడం ఎందుకు అంది. మా స్నేహాన్ని నువ్వు అపార్థం చేసుకుంటావని అన్నాడు. అది స్నేహమే అయితే అపార్థం చేసుకోవడానికి ఏముంది అంది పెడసరంగా. థ్యాంక్స్ రేవతి అన్నాడు నిజంగానే సంతోషపడుతూ. బట్ 1 మినిట్, నాకు కూడా ఒక అబ్లిగేషన్ ఉంది చెప్పింది. ఏమిటది అన్నాడు పేలగా. నా క్లాస్మేట్ రాకేష్ బీటెక్ కాలేజీ నిర్వహిస్తున్నాడు, నన్ను కూడా షేర్ హోల్డర్ కమ్మంటున్నాడు అని భర్త ముఖంలోకి చూసింది. మనం ఇన్వెస్ట్ చేసే స్థితిలో లేం కదా అన్నాడు పీలగా. మీ దద్దోజనం ముఖం గురించి నాకు తెలుసు కదా, ఆ విషయం ముందే చెప్పా. వర్కింగ్ పార్ట్నర్గా ఉంటే చాలని ఆఫర్ ఇచ్చాడు చెప్పింది. మ్రాన్పడి రేవతి ముఖంలోకి చూశాడు. రేవతి కూల్గా కౌంటర్ రెడీ చేసిందన్నమాట. భార్య ముఖంలోకి తేరిపారా చూసి నీ ఇష్టం చెప్పాడు. బ్యాంకుకి వెళ్ళాక తన మిత్రుడు సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్న తులసీరావుకి కాల్ చేశాడు. వాట్ రైటర్, హౌ ఆర్ యూ అన్నాడు తులసి నవ్వుతూ. గురు, నాకు ఫేవర్ చేయాలి అన్నాడు. చెప్పు బాస్, నీకు నేను ఏ విధంగా సాయపడగలను అన్నాడు. నా అభిమాని ఒక అమ్మాయి ఉంది, తనకి జాబ్ ఇవ్వాలి అన్నాడు. ఎంబీఏనా ఎంసీఏనా అన్నాడు. తెలియదు గురు చెప్పాడు. జావా ఒరాకిల్ వచ్చా అడిగాడు. తెలీదు బాస్. కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా? తెలీదు గురు మళ్ళీ చెప్పాడు. నాది సాఫ్ట్వేర్ కంపెనీ గురు, నాకు కావలసిన రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయకుండా జాబ్ ఎలా ఇవ్వగలను అన్నాడు. ఏదో ఒక జాబ్ ఇవ్వు గురు, తను మార్కెటింగ్ ఫీల్డ్లో పనిచేస్తుందనుకుంటున్నాను అన్నాడు. నిజమే బాస్, మార్కెటింగ్ చేయడానికి నా దగ్గరేముంది? నా యుఎస్ కెనడా ప్రాజెక్ట్ మీద పనిచేసే వాళ్ళు మినిమం ఎంసీఏ చేసి ఉండాలి చెప్పాడు. నాకు తెలీదు తులసి, ఐ వాంట్ జాబ్ హర్ అన్నాడు మొండిగా. తులసీరావు క్షణకాలం నిట్టూర్చి, నా ప్రియమిత్రుడివి, ఫేమస్ రైటర్వి, నువ్వు అడిగాక కాదనే ధైర్యం లేదు, పంపించు బాస్ అన్నాడు. తులసి, తను నీ కంపెనీకి ఉపయోగపడకపోతే ఏదో ఒక వ్యాపకం కలిగించు, శాలరీ కావాలంటే కొన్ని నెలలు నేనే అరేంజ్ చేస్తా, ఆ తర్వాత ఆమెకు తగ్గ జాబ్ చూస్తాను చెప్పాడు అరవింద్. నీది కైండ్ హార్ట్ గురు అన్నాడు. సారీ తులసి, నీకు ట్రబుల్ ఇచ్చాను చెప్పాడు అరవింద్. నువ్వు ఇంతగా చెబుతున్నావంటే తనది నీతో వ్యాలిడ్ ఫ్రెండ్షిప్ అని అర్థమవుతోంది అన్నాడు. నవ్వాడు అరవింద్. అటువంటిదే అని ఫోన్ పెట్టేశాడు. మరు నిమిషం వసుంధర్కి కాల్ చేశాడు. తాను చూసిన జాబ్ ఆపర్చునిటీ గురించి చెప్పాడు. వద్దు సార్, నన్ను ఇలా సాగిపోనివ్వండి చెప్పింది. అలా మీరు అనుకునే పక్షంలో నాతో ఇక మాట్లాడటం మానేయండి. గుడ్ బై ఫర్ ఎవర్ అని ఫోన్ పెట్టేశాడు. వసుంధర 4-5 సార్లు రింగ్ చేసింది. అరవింద్ లిఫ్ట్ చేయలేదు. మొండి మనిషిలాగున్నాడు అనుకుంది. నిజంగానే అరవింద్ వసుంధరతో మాట్లాడడం మానేశాడు. వసుంధర విలవిలలాడిపోయింది. మరునాడు ఒక మెసేజ్ పెట్టింది. ఈ భూగోళం మీద నాకున్న ఏకైక శ్రేయోభిలాషి మీరిలా మౌనవ్రతం పాటిస్తే అంతకన్నా నరకం మరొకటి లేదు. ప్లీజ్ మాట్లాడండి అంది వేడుకోలుగా. అరవింద్ కాస్త మెత్తబడ్డాడు. నాకు తెలిసిన వాళ్ళు, నా బంధువులు ఎవరు కష్టపడుతున్నా ఆపన్నహస్తం అందించడం నాకు అలవాటు. నా మాట కాదన్నాక మీతో ఫ్రెండ్షిప్ అర్ధరహితం అనిపించింది అని మెసేజ్ పెట్టాడు. అది ఇది ఒకటే ఎలా అవుతుంది సార్? నా వల్ల అసలే అంతంత మాత్రంగా ఉన్న మీ వివాహ జీవితం ఒడిదుడుకులకు లోనవుతున్నదన్నది నా ఉద్దేశం. నేను మా ఆవిడ 100 విషయాల్లో విభేదిస్తాం, అంత మాత్రాన నన్ను ఎవరికీ సాయం చేయవద్దనటం హ్యుమానిటీ ఎలా అవుతుంది అన్నాడు. మీరు గొప్ప రైటర్, మీతో వాదించే శక్తి నాకు లేదు అంది. లేనప్పుడు ఫాలో అవడమే బెటర్ కదా అన్నాడు. అలాగే మహానుభావ, మీ మాటను కాదనే శక్తి నాకు లేదు. ఎప్పుడు రమ్మంటారు అడిగింది. వీలు చూసుకుని వచ్చేయండి చెప్పాడు. సామాను అడిగింది. సామాను రామ్దాస్ ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపండి చెప్పాడు. దానికంటే ముందు నాకు ఒక ఇల్లు కావాలి కదా అంది. యా కరెక్ట్, నేను ఒక ఫ్లాట్ చూసి పెడతా, మీకు తప్పక నచ్చుతుంది అన్నాడు. బట్ 1 కండిషన్, అది నా బడ్జెట్లోనే ఉండాలి చెప్పింది. ముందు ఇంట్లోనూ ఆఫీసులోనూ చేరండి, ప్రశాంతంగా ఉండండి, అన్ని సమస్యలు అవే పరిష్కారం అవుతాయి చెప్పాడు అరవింద్. పాపం సమస్యలు సృష్టించుకుంటున్నాడు స్వగతంలో అనుకుంది వసుంధర. రచనల్లో తన పాత్రలు చూపే మానవత్వపు విలువలు నిజ జీవితంలో చూపటం అపూర్వమే అనుకుంది. బై సార్, హ్యావ్ ఎ గుడ్ డే సార్ అని చాటింగ్ ఆప్ చేసింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.